హలో అండి, నేను మీ మహా. వెల్కమ్ టు మహా మ్యాజిక్స్. ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే ఎగ్ ఫ్రై తోటి వచ్చానండి. ఎగ్ ఫ్రై అయితే ఎటువంటి మసాలాలు లేకుండా ఎంతో రుచిగా తినే కొలది తినాలనిపించేలా ఉంటుందండి. ఎంత అన్నమైనా సరే ఈ రెసిపీతో తినచ్చు. మీరు ఎన్నో రకాల ఎగ్ ఫ్రైలు చేస్తుంటారు కదండి. ఈ విధంగా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేసుకుంటారు. తొందరగా కూడా అయిపోతుందండి. దీనికోసం అయితే మనం ఒక 4 గుడ్లు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత అయితే ఈ 4 ఎగ్స్కి అయితే మనం 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే మనం పొట్టు తీసి గుడ్లలో అయితే ఎల్లో కట్ అవ్వకుండా వైట్ ఒకటే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలండి. ఉండిన తర్వాత అయితే మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవైతే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉండాలండి ఎగ్. అప్పుడే ఎగ్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే మనం తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత అయితే ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఎక్కువసేపు ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనం ఈ రెసిపీ అనేది ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి ఆనియన్స్ అనేది మెత్తబడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యి మెత్తబడి జ్యూసీగా ఉంటే ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అయితే మనం ఈ ఆనియన్స్లోనైతే మనం సాల్ట్, కారం, మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత అయితే మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ వైట్, ఎల్లో కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి తీసి చూస్తే కనుక